Hello guys, welcome back to our channel, The Trio. ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు దాకా సమ్మర్లో బాగా తిరిగి అలసిపోయాము. సో ఇండోర్లో ఏమైనా ప్లాన్ చేద్దామని ఈరోజు టేస్ట్, స్మెల్, టచ్ ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం అనమాట, జస్ట్ ఫర్ ఫన్. సో అన్న ఫస్ట్ వాలంటీర్గా నేను ఆడతానని ఒప్పుకున్నాడు. సో అన్నను కూర్చోబెట్టి ఈరోజు గేమ్ ఆడిపిద్దాం. ఫస్ట్ అన్నకైతే కళ్ళగంతలు కట్టాలి, కడదాం రండి. సో ఇప్పుడు మన మహేందర్ స్మెల్ ని గెస్ చేయబోతున్నాడు. తన ముక్కు ఎంత గట్టిదో ఇప్పుడు చూపించబోతున్నాడు. రండి చూద్దాం. ఇంతకుముందు పౌడర్ ముక్కు మేమే ముక్కు దగ్గర పెడతాం, ముట్టుకుంటాకి లేదు. ముక్కులో పెట్టకుండా Okay. అన్న ఏం చెప్తాడు నీ తెలిసేలా మేము ఎందుకు పెడతాం అన్న? ఆనియద్దు, తెలిసిపోయింది. దీని చేదే గబ్బు వాసన వస్తారు. అంటే వచ్చే ముందరే మంచి కొంచెం ముక్కు దగ్గర నీ చెయ్యని తాకుతాను. నువ్వు చెయ్యి పెట్టకు, ముక్కు దగ్గర ముక్కు దగ్గర పెట్టా. నువ్వు ముక్కు దగ్గర పెట్టా, పీలు అన్న చెప్పలేడు. అసలు స్మెల్ వస్తుంది. ఏదో చెప్పన్నా, మరి ఏమవుతుందో చెప్పు. ఒకసారి నీ చెయ్యి అది బిర్యానీ ఆకే. బిర్యానీ ఆక, బిర్యానీ ఆక అంట, పెద్ద ఐటమే. ఒక్క మరి స్మెల్ కూడా వస్తలేదు. గాలికి వేసిన ఇప్పుడు చూడు, చికెన్ లో బాగా వేసిన చెయ్యి. ఏంది రారే చేతులు పెడతారు, నాకేం స్మెల్ వస్తుంది. పగిలిపోయింది. వీడియో ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. రికార్డెడ్ కదన్నా. అరే కొరుకుతా చెయ్యి, నేను ముందేస్తానా ముక్కు ఇంకెంత చెయ్యిరా. ధైర్యంగా ఉందా? ఇదిగో అన్న, నా ఫింగర్స్ కూడా టచ్ అవుతున్నాయి. అవునా కదా? అయిపోయిందా? చూపించాలి, చూపించాం. ఏదో టైం అప్. ఇంతసేపు నేను చెప్పను. నెక్స్ట్ రెండు ఏదో గెస్ చేస్తావా వదిలేస్తావా? నా చాలా పెద్ద ఐటమ్ అన్న ఇది. మటుకు గెస్ చేయకపోతే చికెన్ పక్క వీధిలో నాకు వాసన వస్తుందిరా. మీరు ఏం తెస్తారు? చూడు, యూనివర్సల్ వాసన, అది అందరూ ఇష్టపడతారు. అట్లనా? ముక్కలు పెడతానంటే మిర్చి అయింది. మిర్చి మొక్క పొడ. చెప్పన్నా ఏందో? ఏదో ఇంగువ లెక్క వస్తుందిరా వాసన. ఇంగువ అంట. అన్న చెప్పన్నా, తొందరగా చెప్పన్నా ప్లీజ్, టైం లేదు. నా మైక్ అన్నది వాసన కప్పుడే. ముక్కు దగ్గర పడితే కొంచెం స్పర్శ తాకింది. అదిగో అన్న, ఇప్పుడు పెట్టే నీ ముక్కు దాకా ఉంది. లేదని చెప్ప తెలియదా? ఇది కూడా లేదా? సరే, ఇది నువ్వే టచ్ చేసి స్మెల్ చేసుకో. టచ్ చేసి అంటే ఇలా పెడతాం అంతే. నీ ముక్కు దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకో. రెండు వేద్దాంలే. మరి నెక్స్ట్ నా వీడియోలో ఉన్నాయి. అసలు ఇది కక్కురు తెరవ. ముట్టుకోవద్దు, స్మెల్లే చూసుకో. నోటి దగ్గర కూడా ఏం తెలుస్తుంది? అది ఉద్దిపప్పు. ఉద్దిపప్పు ఉద్దిపప్పు. ఓకే, ఉద్దిపప్పు. సో ఇవి కూడా నీకు నా చెయ్యి మళ్ళీ సేమ్ అంతే. స్మెల్ చూసుకో. స్మెల్ చూసుకో. ఎప్పుడు ఛాన్స్. ఓకే, స్మెల్. మీరు మేము అంటే చిత్తకుండా ఏమైనా తీసుకొస్తారు. ఈ ఒక్క స్మెల్ కూడా ఎందుకు వస్తలేదు? కిచెన్ ఐటమ్స్ కారా ఇవన్నీ. కూరలు వేసినప్పుడు వాసన వచ్చినప్పుడు వేసుకుంటా తిడతావు. ఇది మామూలుగా తినవు. నేను ఏదైతే తిన్నా చికెన్ తప్ప. నీకోసం లాస్ట్ ఐటమ్ 5 సెకండ్లు ఎక్కువ ఇస్తా. అయినా కూడా తెలియదు. నీ అమ్మ 4 ఐటమ్లు ఏదో తెలవదు అంట విందమ్మా. స్మెల్ వస్తలేదు. సరే ఓకే ఫ్రెండ్స్, మన ప్రయత్నం మనం చేసినాం. అన్న తెలవదు అన్నాడు. 4 ఐటమ్లు ఏందో కూడా చెప్పలా. అదే 3 ఐటమ్లు చెప్పలే, ఏందో 2 ఐటమ్లు చెప్పిండు. సో రిజల్ట్స్ అనేవి చెప్పిండు. 2 చెప్పిండు కదా. ఇది 2 చెప్పాడు. గెస్ కొట్టిండు. 3 అయితే పాస్ చెప్పేసిండు. సో రిజల్ట్స్ అనేవి మీకు డిస్ప్లేలో వస్తాయి. ఓవరాల్ గా చూద్దాం ఏమైందో. ఓకేనా? మనోడి ముక్కు యొక్క ప్రావీణ్యం ఏందో ఇప్పుడు చూద్దాం. అన్న అసలు ఎరగ తీసిండు స్కోర్ అయితే. చూడు, కనీసం స్మెల్ వస్తలేరా? స్మెల్ చెప్పు. ఇదిగోండి ఆనియన్. ఆనియన్.
అన్న దీన్ని ఏదో చెప్పిండు, నాకు గుర్తు కూడా లేదు ఇదేందో. నేనేం చెప్పలే, పాస్ అని చెప్పిన. పాస్ చెప్పిండు. దిస్ ఇస్ ఆల్సో పాస్. పాస్ చాక్ పీస్. ఇది పాస్. ఇది పప్పు అని యూనివర్సల్ యూనివర్సల్ చాక్ పీస్ వాసన రాలేదంటే ఈ చెక్క పొగమ్మడికి. అరే అరే సో ఒక ఈ పచ్చి శనగపప్పు ఒకటే కరెక్ట్ గా చెప్పిండు అన్న. దీంట్లో ఒక పాయింటే గెయిన్ చేసిండు. ఇది ఏ చిత్రకుంట అన్న నీకు 5కి 1 పాయింటే వచ్చింది అన్న. దీంట్లో 5కి 1. ఇప్పుడు అది వద్దా, దీంట్లోనే చెప్పు. 5కి 1 వచ్చింది. సో అవుట్ ఆఫ్ 5 ఓన్లీ 1 కరెక్ట్. సో యామ్ని యొక్క స్మెల్ ఐటమ్స్ కూడా రెడీ అయినాయి. సో మేడం గారి ముక్కు ఎంత బాగా పనిచేస్తుందో చూద్దాం. మేడం చేతులు దయచేసి కింద పెట్టండి, మేము ఇచ్చినయే చేతితో పట్టుకోండి. ఫస్ట్ థింగ్ కొంచెం ముక్కు దగ్గర పెట్టండి మేడం. నా ఏలు ఇది కూడా రెడీ ఉంది. ఇంగువానా? ఇంగువ అంటే ఫ్రెండ్స్ లేదు ఇంకా అయిపోయింది. అంతంత సేపు పెడతానేంది. సరే ఇంకో ఐటమ్ ది జుజుబి. మీరు అంత ఎక్కడ పెడుతున్నారు? నీ ముక్కు కూడా టచ్ అయింది, ఎక్స్ట్రా చేయి. ఇదేదో మసాలా పౌడరే చెప్తా. ఇది ఇక్కడ బిర్యానీ పువ్వు. బిర్యానీ పువ్వా? మొగ్గ. బిర్యానీ మొగ్గ. బిర్యానీ మొగ్గ. ఆకు గాని మొగ్గ గాని ఒక్కటి మొగ్గ. పసుపు అంట ఫ్రెండ్స్, పసుపు. సూపర్ ఆడికి చేతితో టచ్ చేసావు, టచ్ చేయకూడదు. ఇట్లా పెడతా, ఇట్లానే వాసన చూడాలి నువ్వు. మళ్ళీ నువ్వు ముడిచి ఈ చేతితో పట్టుకున్నావా ఇంటికి వెళ్తావు. చేయి ముడవద్దు, ముక్కు టచ్ చేయొద్దు. స్మెల్లే కదా, ముక్కు కింద టచ్ చేస్తున్నావు, తెలిసిపోద్ది టచ్ కి. అక్క ముక్కులో వెళ్ళిపోయిద్దాం అది. బిర్యానీ కూడా కాదు, ఏదో ఇది టచ్ చేస్తున్నావు నువ్వు. టచ్ సెన్స్ తో చెప్పమాక. మిరియాల జీలకర్ర 5 4 మిరియాలేమో. మిరియాల ఇదే చెప్తాం. మిరియాలు అంటమ్మా. మిరియాలు కాదు బట్ ఏమో. నీకు తక్కువ కూడా ఇట్లా ఎక్కువ ఇస్తున్నా, మళ్ళీ పెద్ద కళాకారిని అని చెప్పి. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఎరగదీసింది, ఇకపై ఏం చేసిందో చూద్దాం. తినే ఇంకెందుకు నవ్వులే చెప్పు. వెళ్ళవులే. ఉప్మా రవ్వ, ఇది ఉప్మా రవ్వ అంట ఫ్రెండ్స్. సో మేడం గారి కళా పోషణలు అన్ని బయటకు వచ్చినాయి ఈ దెబ్బకి. సో రిజల్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా? మేడం గారు కళ్ళ గంత తీస్తారంట దీని. మేడం గారిది ఇప్పుడే స్మెల్ సెన్స్. 120 నువ్వేమేసి ఉండవు చెప్పేస్తాను. ఇది పాప ఎంత బాగా చెప్పిందో. బిర్యానీ ఆకు ఫ్రెండ్స్. పాప బిర్యానీ ఆకుకి ఏం చెప్పినావమ్మా? ఇంగువ. అసలు ఇంగువకి దీనికి ఎంత తేడా ఉంది ఫ్రెండ్స్. మరటి మొగ్గ కట్ట చేసి ఇలాచీ స్మెల్ అనేది యూనివర్సల్. పెట్టలేదు ఫ్రెండ్స్. నేను కరెక్ట్ గా ఆడేమలేదు, మీరు కమెంట్ లో చెప్పండి. నువ్వు వీడియోలో చూస్తావు కదా, అది ఇలాచీ స్మెల్ అనేది ఎక్కడున్నా చెప్పొచ్చు. పసుపు అంటే సంబంధం ఉందా ఫ్రెండ్స్? అదే ఈ రోజు పొద్దున కూడా వంట వండింది. ఈ రోజు పొద్దున వండింది వంట. దేనికి? కందిపప్పుకి. పెద్ద షెఫ్ అనేది కందిపప్పు వాసన తెలవదా ఫ్రెండ్స్ ఎవరికైనా? అది చెప్పలేకపోయింది. ఇంకోటి ధనియా ఉత్తినే ముక్కులో పెట్టక ముందరే వాసన వస్తాయి ఫ్రెండ్స్. ఇవి కూడా చెప్పలేకపోయింది. ధనియాల స్మెల్ ఇవ్వడం చెప్పకుండా ఉంటాడు. మొత్తానికి మేడం గారి స్మెల్ కి అవుట్ ఆఫ్ 5 1. వాట్ ఈస్ గుడ్, గ్రేట్ పర్ఫార్మెన్స్. ఇంకా టైం లేదు నీకు, తొందరగా కానీ ఎంతసేపు. సరే ఏదోటి మన లవంగమా వాసనే అట్లా బొంగు. అది నలిపినట్టు అబద్ధాలు ఆడుతున్నాడు పొకోడిగాడు. లవంగం ఏదైనా స్మెల్ వచ్చే పెట్టాలి. ఇది చేతులు ఎత్తావరా, నలపకుండా కరివేయకుండా ముక్కులో పెట్టుకుంటావు, రోడ్లో పెట్టుకుంటావు. అది ఇవ్వండి రా. చేతులు జాగ్రత్త. ఈ చేయి పెట్టుకోవచ్చుగా.
ఈ చేయికి మార్చుతావు నువ్వే, నేను మార్చుకోనా? ఇంత పెద్ద లవంగం సరుది. ముక్కులు వేసుకో. అరే వాసనే రావట్లేదు కదా ఇది. నాకు ఎట్లు ఇచ్చిర్రా మీరు? నాకు ఎట్లు ఇచ్చిర్రు? ఏం చెప్తున్నా నోట్ దగ్గర పెడుతున్నావు. నా బొంగులో నోట్లోకి వెళ్తుంది. ముక్కు దగ్గర పెట్టుకో. అరే వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వైతే ఇట్లా ఏలెట్టికి గెలికినావు. నేను ఒక్క మాట అనలే. సరే కానీ మూతికి మూతికి. అరే నా మీసాలు రా భయ్, పోవు ఈ మీసాల దాటి. వద్దులే స్వామి శరణం, నాకు బూతులు వస్తున్నాయి. ఇది పట్టుకో, నీ దాంట్లోనే పెట్టుకో. ఇది నన్ను అడిగితే ఇది మన దాన్ని ఏమంటారు చెప్తాను. ఇందాక చెప్పింది కదా పచ్చెనగపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు. యా అంటే నాకు తెలిసి ఇందాక లాస్ట్ ఒక గింజ లేదు లేదు అసలు లేదు ఫ్రెండ్స్. అంత ఈజీ అంటే అంత సెకండ్స్ లో చెప్పే అంత ఎవరికైనా ఉంటదా? సరే ఇంకొకటి అంటే నాకు లైట్ గా ఏదో ముక్కు దగ్గర పెడతా. ఓరిని అమ్మ మేమే ముక్కు దగ్గర ఏడరా రాను ఏడా నీ అమ్మ నీ. అరే నీ చెయ్యి నిండా ఇదివరకు స్మెల్ వస్తున్నాయి రా అన్నాయి. ముక్కు దగ్గర పెడతాం మేము. ఏది దూరం పెడుతున్నా, నువ్వు చేయదా వాసన వస్తుందా అసలు ఇది? మీకు తెలుసు కదా వాసన వస్తుందా? నొక్కినావా? ముక్కులు వస్తారా? అవుతుంది, నొక్కు చాలు, కొంచెం నొక్కు. నీ అబ్బా జిమ్ముకెళ్ళి కడాలు పెంచుతాం కాదు, వాళ్ళకి కూడా బలం పెంచాలి. ఏది అది ఏదిరా? నొక్కు మనం నొక్కుతా అంటే చేస్తుందా? ఇప్పుడు పెట్టుకో. నీ అమ్మ ముక్కు దగ్గర ఉందా అన్న? ఇక్కడ పెట్టాను నేను నిజంగా ముక్కు దగ్గర చూస్తానండి ఇలాగా. అవునా? ఇది ఏది? ఇలాచి. ఇలాచియా? పెద్ద ఇలాచి అంటే నాకు నిజంగా తెలియట్లేదు ఫ్రెండ్స్, ఏదో గెస్ కొట్టేస్తా. మస్తు మోసం చేస్తున్నారు వీళ్ళు నన్ను అయితే. ఎక్కువ ఎత్తా అంటే ఇది ఖరాబ్ లేదు. అమ్మని అమ్మ మసాలా. అదే గరం మసాలా. గరం మసాలా నేను చెప్పని వెయిట్ చేయండి. కంగారు పడక, నా చేతులు కింద పడితే నా ఏమంట కారం పొడి. కారం పొడి వెరీ నైస్. అరే ఉండు, నా మైసాల వాసన వస్తున్నాయి. అమ్మని అమ్మాయి ఇది మొత్తం ఫెమిలియర్ వాసన ఇది. అమ్మా ఇదిగో మా పంది అదో తింటాడు ఇష్టంగా ఈ పొడిని. ఆ పొడి అరే గదిరా, నేనేం చెప్పినా సరే దాంట్లో చేస్తారా అంటారు. ఈడిష్టంగా నేనే పొడి. రెండైనా రెడీ చెప్పు, ఒకటో రెండో రెడీ చెప్పు. ఫన్నీ కంటెంట్ ఇచ్చిండు మనకి. స్మెల్ అరే ఫన్నీ కంటెంట్ కాదు గురి, ఇది నా మనసు విరిగినది. ఇది పెద్ద లవంగం ఫ్రెండ్స్, లవంగం ఇట్లా ఉంటది. నా కళ్ళు నొప్పి వస్తున్నాయి, తొందరగా తీయండి. ఇలా సో ఇప్పుడైతే కొంచెం చెప్పేశాడు కదా స్మెల్ ఏంటి అని. నేను కళ్ళు చూద్దాం తన ప్రతిభని, ఇప్పుడు చూపిద్దాం తన. అన్నా ఎంత గొప్పగా చెప్పావే. పెద్ద లవంగం వాసనే రావాలి, నొక్కరా అన్నా కదా. మీరందరూ ఎల్లో ఎల్లో కనబడుతున్నారు గురు, దానికి అది ఎల్లో ఎల్లో కనబడుతున్నారు. పెద్ద లవంగం. దిస్ ఇస్ పెద్ద లవంగం. ఓకే ఇంగువ. చెప్పా కదా ఎప్పుడు నా బట్టలే ఖరాబ్ చేస్తారు. ఏది పెద్ద ఇలాచి అనుకున్నా, ఇది మటుకు అనుకున్నా కానీ ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఓకే. ఇది కరెక్ట్గా చెప్పిన నా రిజల్ట్ స్మెల్ లో వెరీ పూర్ అవుట్ ఆఫ్ 5.
ఒక్కటి ఓన్లీ వన్. రిజల్ట్ కూడా చెప్పిన మగాడిని నేను ఒక్కడే ఫ్రెండ్స్. ఒక్కటే. దట్ ఈస్ బెజవాడ. ఇలా ఉంటుంది. సో దీంతో మన స్మెల్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఎవరు విన్ అయ్యారో మీరు మీ కమెంట్ సెక్షన్ లో తెలపండి. నేనే గెలిచాలనుకుంటున్నాను నేనైతే. సిగ్గుండాలి చెప్పడానికి. అన్నా ఫస్ట్ ప్లేస్ అన్నా. నేనన్నా ఫస్ట్ ప్లేస్. ఒరే ఒకటి చెప్పినా కరెక్ట్ గా. అట్లా కాదు, 1 చెప్తున్నాడు ఫస్ట్ ప్లేస్, నేను అది. ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎవరు గెలిచినారు. ఐటమ్స్ మీరు చూసినారు, ఎవరు టప్ ఐటమ్ అయితే అది గెలిచిన వాళ్ళు మీరు కమెంట్ సెక్షన్ లో తెలపండి. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ట్రియో. Thank you so much friends. Have a nice day. Bye. Thanks for watching.